హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ రోజు మన హిందూ పేపర్లు ఏమి వచ్చాయో తెలుగులో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఆ టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది, మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దాట్ మీకు ఒక ఐడియా వస్తుంది కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. అండ్ అలాగే ఎట్ లాస్ట్ మేము ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాము. సో ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూస్తే ఇక్కడ టైటిల్ వచ్చేసి వెస్ట్ ఏషియా వార్ కట్స్ ఇండియాస్ గ్రోత్ అవుట్లుక్ టు 6.6% అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఇక్కడ ఇండియా గ్రోత్ గురించి చెప్తుంది. ఎందుకు ఇండియా గ్రోత్ గురించి చెప్పాల్సి వస్తుంది అంటే వెస్ట్ ఏషియా వార్ వల్ల అని ఇచ్చారనమాట. సో గ్రోత్ అనేది మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. జిఎస్ పేపర్ 3లో మనకి నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ మొత్తం మన ఇండియా యొక్క గ్రోత్ గురించి చెప్తుంది అనమాట. సో ఆ టాపిక్కి మనం ఈ యొక్క ఆర్టికల్ లింక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు మనం ఇండియా యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్ని చూడాలి అంటే వెస్ట్ ఏషియా వార్ జరుగుతుంది కదా, దానివల్ల ఇండియా గ్రోత్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇక్కడున్న ఇన్ఫోగ్రఫిక్ చూసుకున్నట్లయితే ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు ఫోర్కాస్ట్ అంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఉన్న కన్ఫ్లిక్ట్, వెస్ట్ ఏషియా ఉన్న కన్ఫ్లిక్ట్ వల్ల ఇండియా పైన గట్టిగానే ఇంపాక్ట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వెస్ట్ ఏషియాలో ఎలాంటి కన్ఫ్లిక్ట్ లేకపోయినట్లయితే ఇండియా గ్రోత్ రేట్ 7.2%గా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ 6.6గా చేస్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాము. సో గ్రోత్ని మనం దేంతో మెజర్ చేస్తాము అంటే జీడిపితో మెజర్ చేస్తాము. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. అసలు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఒక కంట్రీలో 1 ఇయర్లో ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూనే మనం జీడిపి అంటాం అనమాట. జీడిపి ఇస్ నథింగ్ బట్ ద టోటల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ 1 ఇయర్ అని కామన్గా చెప్తాము. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి వెస్ట్ ఏషియాలో కన్ఫ్లిక్ట్ ఉంది. వెస్ట్ ఏషియాలో కన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య అంటే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఏమో ఒక సైడ్ ఉన్నారు, వీరు ఏం చేస్తున్నారు, ఇరాన్ అగెయిన్స్ట్గా అటాక్స్ చేస్తున్నారు. యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఓకే, అక్కడ మనం చాలా ఆపరేషన్స్ గురించి చదువుకున్నాము. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్. సో అలా డిఫరెంట్ ఆపరేషన్స్ చేసుకుంటూ ఈ రెండు దేశాలు ఒకరి పైన ఒకరు అటాక్ చేసుకుంటూ అక్కడున్న వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటి మీద అటాక్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ యుఎస్ మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద అయితే అటాక్ చేస్తున్నారు. అండ్ వెస్ట్ ఏషియా రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్కి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వేరే వేరే కంట్రీస్కి ఆయిల్ అండ్ గ్యాస్ అనేది వెస్ట్ ఏషియా నుంచి వెళ్తుంది. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ మన డైలీ నీడ్కి అవన్నీ సరిపోవు. సో అందుకే ఏం చేస్తామంటే మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వెస్ట్ ఏషియా నుంచి మనకు కావాల్సిన గ్యాస్ కానివ్వండి, ఆయిల్ కానీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమైంది అంటే ఆ వెస్ట్ ఏషియాలో ఉన్న ఇష్యూ వల్ల అక్కడ ప్రొడక్షన్ అనేది తగ్గించారు. ఎందుకంటే అటాక్స్లో వాళ్ళు ఆయిల్ ఫీల్డ్స్ని, గ్యాస్ ఫీల్డ్స్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రొడక్షన్ తగ్గించారు. అండ్ ప్రొడక్షన్ తగ్గించడం వల్ల ఏమైందంటే సప్లై అనేది తగ్గిపోయింది మార్కెట్లో. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి డిమాండ్ అనేది పెరిగింది. సప్లై డిమాండ్ ఈక్విలిబ్రియం ఎప్పుడైతే మనకి ఇంబ్యాలెన్స్ ఉంటుందో, దెబ్బతింటుందో, అప్పుడు ఆబ్వియస్గా ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు జరిగినది కూడా అంతే. నార్మల్గా $70 నుంచి $80 పర్ బ్యారెల్ ఉండే ఆయిల్ ఇప్పుడు అదే బ్యారెల్, ఒక్క బ్యారెల్ మోర్ దెన్ $125 కట్టి మనం తెచ్చుకుంటున్నాం అనమాట. సో అందుకని ఏమవుతుంది, ఓవరాల్గా ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరగచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగినప్పుడు ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ దట్ ప్రైస్ పెరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ దట్ ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ ఏమవుతుంది, ఆబ్వియస్గా తగ్గుతుంది. ఈ కండిషన్ మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం అంటే వెస్ట్ ఏషియాలోని కన్ఫ్లిక్ట్ వల్ల గూడ్స్ యొక్క ప్రైస్ అనేవి పెరిగాయి. దానివల్ల పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ అనేది తగ్గింది. దానివల్ల ఓవరాల్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ అనేది తగ్గింది అనమాట. ఇది ఫస్ట్ థింగ్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ ఎక్కువ ప్రైస్ మనం కొనుక్కుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది అని అంటుంది. పెరిగే ఛాన్సెస్ కాదు, పెరుగుతాయి ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి, అక్కడ నుంచి వచ్చే రెమిటెన్సెస్ కూడా మనకైతే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అక్కడ పని చేసే ఎవరైతే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఆయిల్ ఫీల్డ్స్ లో కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేద్దామని వెళ్ళిన వాళ్ళకి అక్కడ ప్రాపర్ గా వర్క్ అనేది అవైలబుల్ గా లేదు. ఎందుకంటే సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు రెమిటెన్సెస్ కూడా తక్కువ చేశారనమాట. ఈ రెమిటెన్సెస్ కూడా తక్కువ ఇండియాకి పంపించడం వల్ల ఏంటంటే ఇండియన్ రూపీ వాల్యూ అనేది దెబ్బతింటుంది. ఓకే, అలా కూడా ఏంటంటే మన ఇంపోర్ట్స్ అనేవి మరింత కాస్ట్లీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా వెస్ట్ ఏషియా నుంచి ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా తగ్గిపోవడం జరిగిందనమాట. సో ఇలా ఈ 4 రీజన్స్ చెప్పుకుంటూ మన ఇండియాకి అయితే గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని ఇండియా యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ 7.2% నుంచి 6.6కి తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దీని మీద మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. అండ్ ప్రిలిమ్స్లో అయితే గ్యాస్ అండ్ ఆయిల్ మీద అండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ యొక్క మ్యాపింగ్ మీద మీకు క్వశ్చన్ రావచ్చు. సో అదొకసారి మీరు చాలా క్లియర్గా ఇదంతా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ టాపిక్ అండి, ఇంతకు మించి ఇంకేం లేదు. ఓకే, లెట్ us see. దీనివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దీని మీద కూడా మెయిన్స్ టాపిక్ అనమాట. ఇది క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కన్సంప్షన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా మన ఇండియన్ గ్రోత్ అనేది మోడరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే లైక్ ప్రైజెస్ ఇన్ మార్కెట్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్కి ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా కొన్ని సెక్టార్స్ ఎక్స్టెన్సివ్గా హీట్ అవుతాయి. అవి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్ అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ ఏంటంటే అగ్రికల్చర్ వర్కర్స్ ఇక్కడ టర్మరిక్ ని హార్వెస్ట్ చేస్తున్నారు అని చూపించారనమాట. అండ్ టర్మరిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2025లో టర్మరిక్ మీద క్వశ్చన్ కూడా వచ్చింది మీకు ప్రిలిమ్స్లో. అండ్ మళ్ళీ కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 2023, 2024లో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ ఇంకా ఇన్ డెప్త్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఒకసారి పీవైక్యూ అనాలిసిస్ చేసినట్లయితే ఇయర్ వచ్చిన క్వశ్చన్ మీద నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్ డెప్త్గా ఏదో విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్, వై టు టేక్ చాయిస్ అని ఈ టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ వచ్చేసి మీకు జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్, ఇది అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో టర్మరిక్ ఏంటంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ అనమాట. సో మీరు బయాలజీ చూసినట్లయితే నార్మల్గా బైపీసీ స్టూడెంట్స్ అయినట్లయితే బాటనీలో మీకు స్టెమ్ మోడిఫికేషన్స్, లీఫ్ మోడిఫికేషన్స్, రూట్ మోడిఫికేషన్స్ అనే టాపిక్ ఉంటుంది బైపీసీలో ఫస్ట్ ఇయర్లో. సో ఇదేంటంటే ఇది అండర్ గ్రౌండ్ స్టెమ్, మనం తినేది ఇది ఏంటంటే స్టెమ్ అనమాట. నార్మల్గా అందరు రూట్ అనుకుంటారు, అండర్ గ్రౌండ్ అంటే మనకి భూమి లోపల ఉండే స్టెమ్ అనమాట ఈ టర్మరిక్ అనేది. ఇది ఒక స్టెమ్ మోడిఫికేషన్ అని చెప్పొచ్చు. దీని ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కర్క్యూమా లాంగా. మనం నార్మల్గా అల్లం చూస్తాము, జింజర్, ఆ జింజర్ కూడా సేమ్ ఇదే అనమాట. సేమ్ మనం చూడడానికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా. ఓకే, సో ఈ రెండు వచ్చేసి ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి. అదే ఫ్యామిలీ అంటే జింజిబరేసియే అని అంటాం అనమాట. అండ్ దీంట్లో టర్మరిక్ లో ఉన్న యాక్టివ్ కాంపౌండ్ పేరు ఏంటంటే కర్క్యూమిన్. ఆ కర్క్యూమిన్ వల్లే పసుపుకి ఎల్లో కలర్, పసుపు రంగు వస్తుంది. అండ్ ఈవెన్ మనకి పసుపు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయంటాము. అండ్ ఏమైనా దెబ్బ తాకితే వెంటనే ఫస్ట్ పసుపు తీసుకొచ్చి మనం పెడుతూ ఉంటాము. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇదంతా కర్క్యూమిన్ కి సంబంధించింది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇన్ టర్మరిక్. అండ్ ఇది ఎక్కడ చూస్తామంటే మన ఇండియాలో అరౌండ్ 30 వెరైటీస్ ఆఫ్ ఈ టర్మరిక్ పసుపు అనేది గ్రో చేస్తారు. అండ్ మేజర్గా ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. అండ్ గ్లోబల్గా చూసుకున్నట్లయితే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఆఫ్ దిస్ టర్మరిక్ అండ్ ఈవెన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్ గ్లోబలీ అని కూడా చెప్తారు. ఓకే, అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడెక్కడ చేస్తాము అంటే మేజర్ కంట్రీస్ వచ్చేసి బంగ్లాదేశ్, యుఏఈ, యుఎస్ అండ్ మలేషియా అనమాట. అండ్ ఈవెన్ చాలా రకాల పసుపుకి జిఐ ట్యాగ్ కూడా ఉంది ఇండియాలో. ఆ పసుపులు ఏంటంటే
లకడాంగ్ టర్మరిక్ మేఘాలయలో నార్మల్ గా గ్రో చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంధమాల్ టర్మరిక్ ఒడిశాలో గ్రో చేస్తారు. ఎరోడ్ టర్మరిక్ తమిళనాడులో గ్రో చేస్తారు. ఆర్మూర్ టర్మరిక్ నిజామాబాద్ తెలంగాణలో గ్రో చేస్తారు. అలా వివిధ రకాల టర్మరిక్ కి జిఐ ట్యాగ్ అనేది ఉంది. జిఐ ట్యాగ్ వచ్చింది అంటే కంపల్సరీ ఆ లొకేషన్ కి సంబంధించి ఒక స్పెషాలిటీ అనేది ఆ పసుపులో మనం చూస్తామన్నమాట. అండ్ పసుపును తినడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అన్నట్లయితే, మన బాడీలో ఏదైనా సరే ఇన్ఫ్లమేషన్ అంటే వాపులాగా ఉన్నట్లయితే తగ్గుతుంది. అండ్ అలాగే యాంటీసెప్టిక్, మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ ఈవెన్ మన డైజెస్ట్ సిస్టమ్కి కూడా మంచి సపోర్ట్ అనేది టర్మరిక్ ఇస్తుంది అనమాట. అందుకే ప్రతి కర్రీలో కూడా మనం కంపల్సరీ పసుపు అనేది యూజ్ చేస్తాం. అండ్ ఈవెన్ అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు పసుపు పాలలో కలుపుకొని తాగమని అడ్వైస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ జలుబు ఆర్ దగ్గు వచ్చినప్పుడు కూడా పసుపు ముద్దలు మింగడం కానీ, లైక్ పసుపు పాలలో కలుపుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ ప్రాపర్టీ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీసెప్టిక్ అండ్ యాంటీబయాటిక్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ టు బి లాంచ్డ్ ఇన్ ఏపీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనకి ఏపీలో క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అనేది ఇనాగ్రేట్ చేయనున్నారు ఏపీలో. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి చూడాలి, అక్కడ మనం ఏం చేస్తామని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే చాలా సార్లు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. అందుకని క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్కసారి దీన్ని క్లియర్గా చూడండి ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇది ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే ఏపీలో అనమాట. సో ఏపీ యొక్క చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. ఇదేంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన కంట్రీ యొక్క ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్టింగ్ బెడ్ అనమాట. అది ఎక్కడ అంటే అమరావతిలో. సో అసలు ఈ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, ఈ యొక్క క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్టింగ్ బెడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే బిల్డ్ చేసేసి వాటిని అసెంబుల్ చేస్తారనమాట. ఒకసారి ఈ అసెంబుల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసేసి అక్కడ ఆ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, రీసెర్చర్స్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఏవైనా సరే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి వాళ్ళ దగ్గర ఏదైనా సిస్టమ్ కాంపోనెంట్ ఉన్నట్లయితే వాళ్ళు ఈజీగా దాన్ని తీసుకువెళ్ళేసి వాళ్ళు టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇండియాలో ఇది మొదటి ఫెసిలిటీ అనమాట. అండ్ గ్లోబల్గా చూసుకున్నట్లయితే ఇండియా ఇస్ అ 4th కంట్రీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాంటమ్ టెస్టింగ్ ల్యాబ్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈసారి దీని మీద క్వశ్చన్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఈ గ్లూటైడ్ మీద వచ్చాయన్నమాట. ఇది ఏంటంటే డయాబెటీస్ అండ్ ఈవెన్ వెయిట్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్ అనమాట. అండ్ దీన్ని మ్యాజికల్ డ్రగ్ అని కూడా అంటారు. సో అందుకని మీకు క్వశ్చన్ వస్తుందేమో అని అనుకొని లైక్ లెటస్ డిస్కస్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్స్ అన్నట్టు ఈ ఆర్టికల్ తీసుకున్నాను అనమాట. టైటిల్ చూసుకున్నట్లయితే సెమాగ్లూటైడ్ ఈజ్ ఆఫ్ పేటెంట్. వాట్ డస్ దిస్ మీన్ ఫర్ ఒబేసిటీ ఇన్ ఇండియా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పేటెంట్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, పేటెంట్ అంటే మీరు నార్మల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో అలాగే ఎకానమీలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే టాపిక్లో చదువుకుంటారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మనకి పేటెంట్ ఉంటుంది, ట్రేడ్ మార్క్ ఉంటుంది, జిఐ ట్యాగ్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కాపీ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు, ఏదైనా బుక్ చదివినప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా కంటెంట్ చదువుతున్నప్పుడు ఆర్ఎల్స్ ఇంటర్నెట్లో ఏం చదివినా కూడా కాపీ రైట్ అని ఉంటుంది. కాపీ రైట్ అంటే ఏంటంటే వాళ్ళు రాసిన దానికి ఏదైనా సరే వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉన్న రైట్స్ని కాపీ రైట్ అంటారు. అలాగే పేటెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ప్రోడక్ట్ని కనుక్కున్నాను ఆర్ డిస్కవర్ చేశాను ఆర్ ఇన్వెంట్ చేశాను, అట్లాంటప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ మై రైట్ టు యూజ్ దట్ ప్రోడక్ట్. దానికోసం ఏంటంటే ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద పేటెంట్. సో పేటెంట్ యాక్ట్స్ ప్రకారం పేటెంట్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఇన్ కేస్ పేటెంట్ అనేది వచ్చినట్లయితే 20 years వరకు మీరు దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర
పర్మిషన్ తీసుకొని వాళ్ళు కొంత రాయల్టీ అనేది మీకు పే చేస్తారు, దాంతో మీరు వాళ్ళకి పర్మిషన్ అనేది ఇస్తారనమాట. సో అలా ఏంటంటే నార్మల్గా ఈ పేటెంట్స్ ఎక్కువ మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో చూస్తాం. ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి అంటే డ్రగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. డ్రగ్స్ అంటే ఏం లేదు, మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మెడిసిన్స్ ఏదైనా సరే కొత్త మెడిసిన్ ఏమైనా కనుక్కున్నప్పుడు వాళ్ళు పేటెంట్కి అప్లై చేస్తారు. ఆ పేటెంట్ వచ్చేసి 20 years వరకు అప్లికబుల్ ఉంటుంది. 20 years తర్వాత ఆ పేటెంట్ అయిపోతుంది అనమాట వ్యాలిడిటీ. దాని తర్వాత ఎవరైనా సరే ఆ డ్రగ్ని ప్రొడ్యూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, ఏ కంపెనీ అయినా. సో ఇది ప్రాసెస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, సెమాగ్లూటైడ్ ఈజ్ ఆఫ్ పేటెంట్. సెమాగ్లూటైడ్కి పేటెంట్ అనేది అయిపోయింది రీసెంట్గా 20 years ఆఫ్ టైం అయిపోయింది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఇప్పుడు ఏదైనా కంపెనీ 20 years పేటెంట్ ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీకి మాత్రమే రైట్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి, వేరే వాళ్ళకి ఎవరికి ఆ రైట్ ఉండదు. కాబట్టి వీళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్కి ఆ యొక్క ప్రోడక్ట్ మార్కెట్లో అమ్ముతారనమాట. వీళ్ళది మోనోపోలీ అనేది ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, పేటెంట్ ఉన్న డ్రగ్ ఏదైనా సరే మనం బయట మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ఎల్స్ మన ఫార్మసీలో కొనుక్కునాలి అనుకున్నప్పుడు చాలా హై ప్రైస్ అనేది ఉంటుంది. సో ఈ పేటెంట్ అయిపోతే ఏంటి, 20 years అయిపోయింది అన్నప్పుడు డిఫరెంట్ కంపెనీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనకి తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్ అనే డ్రగ్ యొక్క పేటెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇప్పుడు దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి సప్లై ఆఫ్ దట్ మెడిసిన్ కూడా ఎక్కువగా ఉంటుంది మన మార్కెట్లో. అంతేకాదు ఈవెన్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు చాలా మంది పీపుల్కి ఇది అఫోర్డబుల్గా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది, అంతే. కాకపోతే మీరు చూడాల్సింది ఏంటంటే సెమాగ్లూటైడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూసుకోవాలి. ఓకే, ఈ సెమాగ్లూటైడ్ అనే డ్రగ్ అనేది గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ 1 అంటే GLP-1 కి సంబంధించిన డ్రగ్ అన్నమాట. ఈ GLP-1 అనేది ఒక హార్మోన్, ఇది మన బాడీలోని గట్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్సులిన్ మనం ఎక్కడ చదువుతాము, డయాబెటిస్ మెలిటస్లో చదువుతాం. ఇన్సులిన్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఎక్సెస్ షుగర్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది కదా. సో అలాగే సేమ్ ఈ GLP-1 హార్మోన్ అనేది ఈ యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్కి అంటే ప్రమోట్ చేసేసి మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ అనేది చేస్తుంది అనమాట. సో కానీ డయాబెటీస్ పేషెంట్స్లో ఏమవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ GLP-1 యొక్క హార్మోన్స్ని బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ సెమాగ్లూటిన్ కూడా సేమ్ GLP-1 ఏ ఫంక్షన్ చేస్తుందో దాన్ని మిమిక్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇది ఒకటి ఓన్లీ షుగర్ కంట్రోల్లోనే కాకుండా ఈవెన్ మనం హైపర్ టెన్షన్లో స్ట్రోక్లో కూడా మనం ఈ యొక్క డ్రగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఈవెన్ ఫ్యాట్ మెటబాలిజంలో కూడా యూజ్ చేస్తారనమాట. సో దట్ వీ కెన్ కంట్రోల్ అవర్ బాడీ ఫ్యాట్స్ అనమాట. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి, అందుకని ఇలాంటి డ్రగ్స్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు పేటెంట్ కూడా అయిపోయింది కాబట్టి చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు సో దట్ మనకి తక్కువ కాస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. సో దట్ వీ కెన్ కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పి ఈ ఆర్టికల్ ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. ఇది చూసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైమ్లీ ఇన్ యాక్షన్. ఈ టాపిక్ వచ్చేసి మనకి ఎకనామిక్ సంబంధించిన టాపిక్. ఇక్కడ మనం కంటెక్స్ట్ చూస్తున్నట్లయితే స్లోయింగ్ గ్రోత్, రైజింగ్ ఇన్ఫ్లేషన్, నెసెసిటేటెడ్ అన్చేంజ్డ్ రేట్స్ అని చెప్పారు. ఓకే, మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఈ ఆర్టికల్లోకి వెళ్తే మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాము, వెస్ట్ ఏషియాలోని కాన్ఫ్లిక్ట్ వల్ల ప్రైజెస్ పెరిగాయి. ప్రైజెస్ పెరిగాయి అంటే ఈ కండిషన్ ఏమంటారు, ఇన్ఫ్లేషన్ అని అంటారు కదా. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ గుడ్, ఎందుకంటే మనకి పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ అనేది తగ్గుతుంది అండ్ ఈవెన్ డిమాండ్ ఆఫ్ గూడ్స్ తగ్గుతుంది, ఓవరాల్గా జీడిపి అనేది తగ్గుతుంది అని చదువుకున్నాం కదా. సో అందుకని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఉంటుంది ఒక సైడ్ అండ్ అలాగే ఇంకొక సైడ్ RBI ఉంటుంది అనమాట.
సో గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ ని ఫిజికల్ పాలసీ అంటాము, ఆర్బీఐ తీసుకునే పాలసీని మానిటరీ పాలసీ అంటాం. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చేసి మానిటరీ పాలసీ గురించి చెప్తుంది అనమాట. అసలు ఏం చెప్తుంది అంటే ఈ మానిటరీ పాలసీలో మనం యూజ్ చేసేది ఇంట్రెస్ట్ రేట్స్. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ లో కూడా మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పి ప్రైజెస్ కంట్రోల్ చేయడానికి మనం ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ తీసుకురాకూడదు, ఎందుకంటే దట్ విల్ బి ఎఫెక్టింగ్ ఓవరాల్ ఎకానమీ ఏ లాట్ అని అంటున్నారు. వీ హ్యావ్ టు గో విత్ స్లో అండ్ స్టడీ థింగ్ అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పారు, అంతకు మించి ఇంకేం లేదు. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ చేంజింగ్ దిస్ రేట్స్ అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే హౌ విల్ గగన్యాన్ ఆస్ట్రోనాట్స్ రిటర్న్ సేఫ్లీ టు ఎర్త్. సో మనందరికీ తెలుసు రీసెంట్గా ఆర్టెమిస్ 2 అనేది సక్సెస్ఫుల్గా నాసా లాంచ్ చేసింది. అదేంటంటే లూనార్ మిషన్, లో ఎర్త్ ఆర్బిట్ కి మించి 4 ఆస్ట్రోనాట్స్ ని పంపించింది. అండ్ ఇప్పుడు ఇది సక్సెస్ అయితే మాత్రం ఆర్టెమిస్ 3 ప్లాన్ చేస్తున్నారు. ఆర్టెమిస్ 3లో డైరెక్ట్ గా ఆస్ట్రోనాట్స్ ని మూన్ మీద ల్యాండ్ చేస్తున్నారు అని చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదేంటంటే ఇండియా యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్, దాని పేరే గగన్యాన్ మిషన్ అన్నమాట. ఈ యొక్క మిషన్ లో మన మన ఇస్రో ఏం ప్లాన్ చేస్తుంది అంటే ఆస్ట్రోనాట్స్ ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపించాలి అని అనుకుంటుంది అనమాట. సో పంపిస్తాం, బాగానే ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు సేఫ్ గా వాళ్ళు ల్యాండ్ అవ్వాలి కదా. సో దాని గురించే ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. హౌ విల్ గగన్యాన్ ఆస్ట్రోనాట్స్ రిటర్న్ సేఫ్లీ టు ఎర్త్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గగన్యాన్ మిషన్ ఏంటో చూద్దాము, దాని తర్వాత మనం ఎలా సేఫ్ గా ల్యాండ్ చేయాలి అని అనుకుంటున్నామో కూడా చూద్దాం. ఓకే, ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్ ఏంటంటే ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ హ్యూమన్ ఫ్లైట్ మిషన్ అన్నమాట. అండ్ ఇందులో 3 కానీ 4 కానీ, కొన్ని ఆర్టికల్స్ లో 3 అంటున్నారు, కొన్నింటిలో 4 అంటున్నారు. 3 కానీ 4 కానీ ఆస్ట్రోనాట్స్ ని మనం లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపించాలనుకుంటున్నాము, దట్ టు ఫర్ 3 to 7 days అనమాట. అండ్ వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు సేఫ్ గా బే ఆఫ్ బెంగాల్లో ల్యాండింగ్ అనేది చేస్తారు. సో అది ఎలా చేస్తారు ఏంటో మనకు చూద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ అనేది ఫుల్లీ అటానమస్ గా అండ్ ప్రాపర్ డిజైన్డ్ ఫర్ సేఫ్టీ విధంగా వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే క్రూ మాడ్యూల్లో కూర్చుంటారు. ఆ క్రూ మాడ్యూల్ అనేది హీట్ షీల్డ్, అంటే నార్మల్గా మనకు తెలుసు మనకి స్పేస్ నుంచి ఏవైనా బాడీస్ కిందికి ఎర్త్లోకి ఫాలో అవుతున్నప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల అవి బర్న్ అయిపోతాయి, దానివల్ల మనకి మెటియోర్ షెవర్ అనేది వస్తుందని చెప్పి మనకు ఐడియా ఉంది కదా, ఎందుకంటే ఫ్రిక్షన్ వల్ల బర్న్ అయిపోతాయి. సో ఇప్పుడు అలాగే స్పేస్ నుంచి వీళ్ళు కిందకి వస్తున్నప్పుడు కూడా లైక్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల వాళ్ళకు రెసిస్టెన్స్ అదంతా వచ్చి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఉన్న క్రూ మాడ్యూల్ అనేది హీట్ షీల్డ్ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఆస్ట్రోనాట్స్ అందులో కూర్చుంటారు కాబట్టి ప్రాపర్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కూడా అందులో ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే మల్టీ స్టేజ్ పారాషూట్ డిసిలరేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎందుకు వస్తా ఉంటే వాళ్ళ పారాషూట్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇందులో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్రూ మాడ్యూల్ అనేది స్లో అయిపోతుంది బికాస్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ డ్రాగ్. అది అయిన తర్వాత వాళ్ళకి సీక్వెన్స్ ఆఫ్ 10 పారాషూట్స్ అనేవి అందులో డిప్లాయ్ చేశారు. అవి ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అది ఓపెన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఈవెన్ 2 పారాషూట్స్ ఓపెన్ అయినా సరే వాళ్ళు ఈజీగా అక్కడ నుంచి సేఫ్ గా ల్యాండింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ ల్యాండింగ్ చేసేటప్పుడు ఏంటంటే అది ఒక స్పీడ్ అనేది 200 meters per second నుంచి 8 to 11 meters per second వరకు కూడా స్ప్లాష్ డౌన్ అయ్యేలాగా వాటిని డిజైన్ చేశారనమాట. అలా స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత ఆ మాడ్యూల్స్ అనేవి స్లోగా జెంటిల్ గా వాటర్ మీద అయితే ల్యాండ్ అవుతాయి అండ్ దే విల్ ఫ్లోట్ అనమాట. సో ఈ ఫ్లోట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న ఇండియన్ నేవీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ముందే మాట్లాడుకొని వాళ్ళు రికవర్ చేసుకుని వాళ్ళ షిప్స్ అవన్నీ యూజ్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళని సేఫ్ గా తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట నార్మల్ గా హౌ దిస్ హ్యూమన్స్ విల్ కమ్ బ్యాక్ ఇన్ దిస్ గగన్యాన్ మిషన్ సేఫ్లీ ఆన్ టు ఎర్త్. ఈ ప్రాసెస్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఈ రోజు 2 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గగన్యాన్ మిషన్. ఎందుకంటే ఈసారి చాలా మిషన్స్ న్యూస్ లో ఉన్నాయి కాబట్టి మీకు స్పేస్ టెక్నాలజీ అండ్ మిసైల్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి మీ ప్రిలిమ్స్ లో. మీరు క్లియర్గా ఈ 2 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. అందుకని ఈరోజు క్వశ్చన్ గగన్యాన్ మిషన్ మీద.
ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు సెండ్ హ్యూమన్స్ టు లో ఎర్త్ ఆర్బిట్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 300 to 400 kilometers from Earth's surface. And second statement వచ్చేసి the mission will use PSLV as a primary launch vehicle. And third వచ్చేసి the orbital module consists of a crew module and a service module. And next వచ్చేసి how many of the statements given are correct. ఈ మూడు స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద అడిగారు. సో ప్లీజ్ గివ్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెమాగ్లిటైడ్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రైమరీలీ యూజ్డ్ టు ట్రీట్ టైప్ 2 diabetes mellitus. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ GLP-1 receptor agonist. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఇంక్రీజెస్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టు ప్రమోట్ అపెటైట్. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ సెమాగ్లిటైడ్ అనేది మన గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ని స్లో చేస్తుంది. ఎందుకంటే మన గ్యాస్ట్రిక్ ఎంప్టీ మన స్టమక్లో ఉన్న పార్టికల్స్ తొందరగా ఎంప్టీ అవుతాయి. ఏంటంటే తొందరగా డైజెషన్ అయ్యి తొందరగా బ్లడ్లో ఉన్న కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇదేంటి మన బాడీలో ఉన్న గ్లూకోజ్ని తగ్గించాలంటే ఈవెన్ మన స్టమక్లో ఉన్న పార్టికల్స్ ఎంప్టీ కూడా స్లో చేస్తేనే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, సో హియర్ ఫర్ షూర్ 3 అయితే తప్పు అనమాట. ఆన్సర్ వచ్చేసి 1 and 2. దీనికి ఆన్సర్ అయితే ఏ, కానీ దీనికి ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి. ఓకే, దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్ ప్లీజ్ టు హిట్ ద లైక్ బటన్. అండ్ మీకు ఈ ఛానల్ ద్వారా చాలా అప్డేట్స్ అయితే ఇవ్వాలని ట్రై చేస్తున్నాము. ఇంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఫర్ షూర్ ట్రై టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ సో దట్ మేము ఎప్పుడైనా వీడియో పెట్టినట్లయితే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైమ్ అండి. అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ బ్యాచ్ ఫ్రమ్ April 20th ఆన్వర్డ్స్. మీరు కనుక ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ us on this number 8074765513, or else you can directly visit our academy which is in Ashok Nagar. అశోక్ నగర్కి వచ్చిన తర్వాత వికాస్ బుక్స్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మీరు అక్కడికి వచ్చేసి మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. ఓకే, and I wish you all the best. Thank you so much guys.